పొలిటికల్గా ఇష్యూస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఏదైనా మాట్లాడుకోవాలంటే అసెంబ్లీ వైజ్ కూడా పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడేవాళ్ళు 10 సంవత్సరాల ముందు. ఇప్పుడు అసెంబ్లీలో ఏమైపోయిందంటే పొలిటికల్ టు పొలిటికల్ పోయి అసెంబ్లీలోనే పర్సనల్ ఇష్యూస్ రేకెత్తిస్తున్నారు. ఇది కాక తప్పి ఇప్పుడు సినిమా వాళ్ళ మీద కూడా ఇది ఎప్పుడంటే తమిళనాడులో ఆరంభమైందమ్మా ఫస్ట్. ఇది మొత్తానికి అసలు ఈ సౌత్లో ఇండియా మొత్తం మీద ఎక్కడా లేదు ఇలాగ. తమిళనాడులో మొదలైంది. జయలలిత విషయంలో జయలలిత ఎంజీఆర్ గారు బతికున్నంత కాలం ఏమీ లేదు. ఎంజీఆర్ గారు బతికేంత కాలం అక్కడ కూడా సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు అంతా ఉండేవారు. సినిమా రాజకీయ మిక్స్డ్గా ఉండేది. ఆయన ఎక్కడ ఇలాంటి దరిద్రపు క్లాషులు లేవు. ఎప్పుడైతే ఎంజీఆర్ చనిపోయారో జయలలితని ఎప్పుడైతే ఆ బండి ఆయన శవపై పెట్టుకున్న బండి ఎక్కుతా అంటే అమ్మాయిని కింద లాగి తోసేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వాళ్ళు అసెంబ్లీలో అమ్మాయిని మాట్లాడుతూ ఉంటే చీర లాగటము, దొరై మురుగన్ అనేవాడు డిఎంకే లీడర్ చీర లాగటం. అప్పటి నుంచి వెళ్ళి శోభన్ బాబు దగ్గర చెప్పుకో, ఈ సినిమాని రాజకీయాలను మిక్స్ చేసి మాట్లాడటం అక్కడ మొదలైంది. ఆవిడ ఎందుకంటే అమ్మాయి హీరోయిన్ కనుక, ఎంజీఆర్ హీరో, అమ్మాయి హీరోయిన్, కరుణానిధి గారు సినిమా రైటరు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి రాజకీయాల సినిమా, అక్కడ సినిమాలో రాజకీయాలు మాట్లాడటం, రాజకీయాల్లో సినిమాలు మాట్లాడటం అక్కడ అయింది. ఆ దరిద్రం అక్కడే ఉంది. అది మనకు లేదు. మన తర్వాత రామారావు వచ్చినా రామారావు ఆ దరిద్రం రాలా. ఇప్పుడు కొత్తగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు పుణ్యమాని ఆ వాసన ఇక్కడికి వచ్చేసింది. ఆ తమిళ వాసన, తమిళ్లో ఉండే దౌర్భాగ్యపు రాజకీయ మిక్స్డ్ ఇక్కడికి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చింది. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏమైనా మాట్లాడు. ఈవెన్ కేటీఆర్ నువ్వు మాట్లాడావు. కేటీఆర్ వ్యవహార శైలి గురించి మాట్లాడు. ఆయన రాజకీయంగా చేసిన తప్పిదాల గురించి మాట్లాడు. ఆయన ఆ ల్యాండ్ దోచుకున్నాడు లేకపోతే ఇక్కడ ఇచ్చేసాడు చెప్పు, మాట్లాడు. చాలా ఏమైనా మాట్లాడు నువ్వు. దాని గురించి కేటీఆర్ సమాధానం ఇస్తాడు, రాజకీయంగా ఇస్తాడు. లేకపోతే మీరు మీ రాజకీయాల కోసం మా పేర్లు ఎందుకండి, మమ్మల్ని వాడుకుంటారు ఎందుకు మీరు? ఆ అమ్మాయి అంటది బుద్ధి జ్ఞానం ఉందా? సమంత ఎందుకు విడిపోయిందో ఎవరికి చెప్పలేదు, మాకు చెప్పలేదు. అందుకని మేము నువ్వెవతివే అడిగితే పచ్చిగా నువ్వెవరువని నీకెందుకు చెప్పాలి? సమంత వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకు విడిపోతుంది నీకు చెప్పాలా? నువ్వెవరువని నీకు ఎందుకు చెప్పాలని చెప్పలేదట, అందుకని మాట్లాడతారట. బుద్ధి జ్ఞానం ఉందా? నీ ఇంట్లో విషయాలు మాట్లాడమా మేము? నీ మొగుడు రౌడితనాల గురించి మాట్లాడమా? మీ సారా వ్యాపారాల గురించి మాట్లాడమా? మీ పర్సనల్ గురించి మాట్లాడలేము మేము? మాకు తెలియదు మీ చరిత్రలు ఏంటో, మీ భాగవతాలు ఏంటో మాకు తెలియదు. ఎందుకు మాట్లాడో మాకు కల్చర్ ఉంది, మాకు అది నీ పర్సనల్, మాకు అనవసరం. అంటే ఇదివరకు ఆవిడ బీఆర్ఎస్లో ఉండింది కాబట్టి కేటీఆర్ గారు చేసినవి అన్నీ ఆవిడకి తెలుసు అన్నట్లుగా ఆవిడ బీఆర్ఎస్లో ఉంది, కాంగ్రెస్లో ఉంది. ఎక్కడ వాళ్ళంతా రంగులు మార్చి ఓసలు వెళ్ళి బాపుతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది కాదు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకు చక్కబాధ్యం చేయటం, ఏదో పదవుల్లో కూర్చుంటూ ఈ దరిద్రం తప్పితే వాళ్ళకి ఇంకోటి చేత కాదు. మీ కర్మ మీద పడండి. మీరు పదవుల కోసం, సీట్ల కోసం ఏ కర్మ పడతారో, ఎవరు కాళ్ళు పట్టుకుంటారో. గతంలో 10 ఏళ్ళుగా తెలంగాణ చూసాం. తెలంగాణ సంషేర్గా ఢిల్లీ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎదిరించి దమ్ముగా నిలిచింది, సెల్ఫ్ ఇండిపెండెంట్గా నిలిచింది. ఎవరు మీ సీఎం అంటే కేసీఆర్. తెలంగాణ సీఎం ఎవరంటే కేసీఆర్ అని దేశం మొత్తం చూసింది. ఇవాళ తెలంగాణ సీఎం ఎవరు అంటే ప్రజలు కాళ్ళు చూస్తున్నారు. సోనియా కాళ్ళను, రాహుల్ గాంధీ కాళ్ళు. ఎందుకంటే ఆ కాళ్ళ దగ్గర ఉన్నాడు సీఎం. ఏ కాళ్ళ దగ్గర ఉన్నాడా చూస్తున్నారు. ఆ కాళ్ళ దగ్గర ఉన్నాడా, ఈ కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇది దరిద్రం వాళ్ళ సీఎం పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సీఎం తెలంగాణ వచ్చినాక తెలంగాణ పరువుని, మర్యాదని, ఖనిజాన్ని అన్నింటిని నాశనం చేసి ఢిల్లీకి పాదశాల ఢిల్లీ వాసుల దగ్గర మంచని కాల్మొక్కుతారని ప్రతి దానికి ఢిల్లీ ఇక్కడ సంతకం పెట్టడానికి కూడా ఢిల్లీ వెళ్ళి రావాలి. ఇప్పుడు 34 సార్లు వెళ్ళాడు ఢిల్లీకి 9 నెలల్లో. ఢిల్లీకి గులాబం అయిపోయి బాంచని కాల్ముక్తాదారని దరిద్రం తెలంగాణ పరువు తీసి పక్కన పెట్టాడు. గతంలో ఎప్పుడైనా ఇలా ఉందో తెలంగాణ అంటే దేశం మొత్తం చూస్తుంది. దేశం మొత్తం మీ సీఎం ఎక్కడ అంటే మనం వాళ్ళ కాళ్ళ దగ్గర చూడండి అని చెప్పాలి. రాహుల్ కాళ్ళు వేసుకుంటాము, సోనియా కాళ్ళ దగ్గర కూర్చుంటాము, భజన చేయటం,
ఇదే నోరు ఇదే సీఎం అదే సోనియా అని పిచ్చ బూతులు మాట్లాడాడు. రాక్షసి రక్తం తాగుద్ది అవి చేస్తుంది ఈ చేస్తాడు పిచ్చ బూతులు మాట్లాడాడు. ఆ రోజు చంద్రబాబు పక్కన తాళం వేస్తున్నాడు కనుక. ఇవాళ ఆవిడ దేవత అన్నాడు. రేపు ఎవరిని అంటాడో తెలియదు. ఇది వీళ్ళ బతుకులు వీళ్ళ రాజకీయాలు వీళ్ళు వాళ్ళకి. అందుకని మీ కర్మ మీరు అనుభవించండి, మీ దరిద్రం మీరు చూడండి. మా మీద మాకెందుకు, మీలాంటి దరిద్రపు జీవితాలు కావు. సినిమా ఫీల్డ్ అంటే మీరు పైనుంచి అద్దాల మేడం మేము ఎంతో శ్రమ పడితే సినిమా తీస్తాం. 120 మంది 60 రోజులు కష్టపడితే చెమటోడిస్తే 24 క్రాఫ్ట్లు కష్టపడితే మా మేధస్సు వచ్చి ప్రజలు ఇది అంగీకరిస్తారో లేదో, ఇది ఒప్పుకుంటారో లేదో, ఇది ఎంతవరకు ఉంటుందో ఎక్స్పెక్టింగ్ ది ఎక్స్పెక్టేషన్. ప్రజలు ఇది ఆదరిస్తారని మేము పెట్టుకుని కోట్లు ఖర్చు పెట్టి మా మేధస్సులు ఖర్చు పెట్టి తీస్తాం. మేము పడే శ్రమ మీలాగా కాకా పట్టే శ్రమలు కాదు. మా కాకాలు పడితే పొజిషన్లు రావు. కాకాలు పడితే గొప్ప డైరెక్టర్ కాలేడు, కాకాలు పడితే పెద్ద హీరోయిన్ కాలేదు. మాలో వర్త్ ఉంటే మా వర్త్తోటి మేము ప్రజల్ని ప్రేక్షకుల్ని ఒప్పించి మెప్పించి మా ఆశీర్వాదం పొందితేనే మేము స్టార్స్ అవుతాం. స్టార్ డైరెక్టర్ అయినా స్టార్ ప్రొడ్యూసర్ అయినా. మా సినిమాలు సక్సెస్ అయితేనే మేము స్టార్ ప్రొడ్యూసర్, నా సినిమా సక్సెస్ అయితేనే నేను స్టార్ డైరెక్టర్, నా సినిమాలు సక్సెస్ అయితే ప్రజలు ఆమోదం పొంది వాళ్ళ ఆశీర్వాదం పొందితేనే నేను స్టార్ హీరోయిన్. మేము నిరంతరం మా తపన అది. వచ్చాము ఈ ప్రేక్షకుల ఆదరణ పొందాలి, ప్రేక్షకులు మెచ్చుకునేలా సినిమా చేయాలి, మన 10 మందిలో మన పేరు ఘనంగా నిలబడాలి. ఆ తపంతో ఉంటాం. మీలాగా కాదు ఎవరు కాళ్ళు పట్టుకుందాం, ఎవరు పక్కన చేరదాం, ఏ కండో ఎప్పుడు మార్చుకుందాం, అలా జారిపోయి కాకపట్టి భజన చేసి సీట్లు కూర్చుద్దామని కాదు. మాకు సీట్ అలా రాదు. మా కాకాలకి రావు సీట్లు. మేము ప్రేక్షకులు కాకపడ్డా రాదు, ప్రొడ్యూసర్లు కాకపడ్డా రాదు. నాకు భగవంతుడి ఆ ప్రేక్షకులు ఇచ్చే సక్సెస్సే మాకు వచ్చేది కనుక ఆ సక్సెస్ కోసం పోరాడతాం, రక్తమాంసాలు దారపోస్తాం, అహోరాత్రులు కష్టపడతాం, అహోరాత్రులు నిద్రాహారాల మంది కష్టపడతాం. మీకు ఏం తెలుసు మా జీవితాల గురించి, మా సినిమా జీవితాల గురించి ఏం తెలుసు మీకు? దూరం నుంచి ఏదో సినిమా అనగానే ఇక్కడ అమ్మాయిల కోసం మందుల కోసం తిరుగుతారు పెద్ద సన్నాసులు. మా ఇండస్ట్రీ హైదరాబాద్కి రావడానికి ముందు ఆనాడు లిక్కర్ సేల్స్లో అప్పటికి సినిమా ఫీల్డ్ ఇక్కడ లేదు. ఆ సన్నాసులు డేటా చూసుకోమనండి. మా ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి ముందు హైయెస్ట్ సేల్స్ ఇక్కడ అప్పుడు యునైటెడ్ ఆంధ్రగా ఉంది. హైయెస్ట్ సేల్స్ ఆంధ్రాలో ఉండేది, మెడ్రాస్లో కాదు, చెన్నైలో కాదు. మా ఫీల్డ్ అక్కడ ఉంది. అప్పుడు ఇక్కడ రాలా, అప్పుడే హైయెస్ట్ సేల్స్. ఏదో మేము వస్తున్నాక ఏదో ఇక్కడ తాగుడు మాకి అమ్మాయిల వ్యభిచారాలకి మాకు ఇందుకు వస్తామా? మేము ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరో కానీ కథ ఆలోచించే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసేటప్పుడు ఇది బెడ్కి వస్తుందా, నా పక్కన పడుకుంటుందా అని చూడరు. ఇది నా క్యారెక్టర్కి పనికి వస్తుందా, నేను ఊహించుకున్న పాత్రకి సరిపోతుందా, అమ్మాయి ఈ పర్సనాలిటీ ఈ ఫేస్ సరిపోతుందా, అది చూస్తాం మేము. అది చూస్తాం. మాకు ఫేసు ఆ కెమెరాకి ఎలా ఉంటుందో అది చూస్తాం. బెడ్కి వస్తుందా గుడ్డుకు వస్తుందా మేము చూడం. అది ఎప్పుడో తర్వాత ట్రావెల్లో ఒకరికొకరికి ఇష్టమైతే అది ఉంటుంది. అది ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. అది ఆడ మగ ఇద్దరు ఉంటారు. ఆ మగవాడు ఆడదాని అందాన్ని అంగసౌష్ఠవాన్ని ఆస్వాదించి ఆరాధించే మగవాడు ఒకడైతే ఆ అందాన్ని ఆ అంగసౌష్ఠవాన్ని అనుభవించాలని కోరుకునే మృగాడు ఒకడు. అలా ఉంటారు, ఇద్దరు ఉంటారు. అలాగే ఆడవాళ్ళలో తన జీవితాన్ని పద్ధతి గల మనిషితోటి జీవితం పంచుకుంటే బాగుంటుందని అలా తపన పడి ఆడదొకటి ఉంటే వాడి దగ్గర మంచి సంపద ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాడు, వాడిని ట్రాప్ చేసి మనం వల్ల వేసుకుని వయ్యారాలతో వల్ల వేసుకుని ఆయన చేసుకుని సోర్పణకలు ఉన్నారు. ఇండస్ట్రీలో సమాజంలో సోర్పణకులు ఉన్నారు. అందరూ మగాళ్ళు రావణాసులు దుశ్శాసనులు కాదు, అందరు ఆడాళ్ళు సతీ సావిత్రి సతీ అనిత్య సతీ అరుంధతి కాదు. అక్కడ సోర్పణకులు ఉన్నారు, ఇక్కడ మృగాళ్ళు ఉన్నారు. ఈ సృష్టి ఉన్నంతకాలం అది ఉంటూనే ఉంటుంది. ఇండస్ట్రీ సార్ చాలా వరకు ప్రజలకి ప్రేక్షకులకి దగ్గరగా ఉంటుంది. ఓన్లీ సినిమా పరంగానే కాకుండా వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు 2014లో వచ్చిన ఒక తుఫాన్ వచ్చింది వైజాగ్లో. ఆ టైంలో కూడా మేము సైతం అనే ప్రోగ్రామ్ పెట్టి కూడా వాళ్ళు ఎంత ఫండ్ జనరేట్ చేసి ఇచ్చిన మాట వాస్తవం. మొన్న కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇచ్చారు. బట్ కామన్ మ్యాన్ కి కూడా ఎంతైతే అభిమానిస్తున్నారు సినీ రంగాన్ని, నెగిటివ్ వస్తే కూడా అంతే ఇదిగా తీసుకుంటున్నారు. ఏంటి సార్ శాపమా? అసలు ఏంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయడం వల్ల పాపమా ఏంటి? ఏం లేదు, ఈజీ. ఇది అద్దాల మేడ. సినిమా అనేది అద్దాల మేడ. ఆ అద్దాల మేడ లోపల ఎన్ని లొసుగులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎంత స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి తెలియదు. అద్దాల మేడ ఈజీగా రాయేసేయచ్చు.
రాయి వేయటం ఈజీ, సినిమా ఫీల్డ్ మీద ఒక రాయి వేయటం. నువ్వు ఎవడో ఏమో ఉంటావో, నీకేం సంబంధం సినిమా ఫీల్డ్కి, నీకేం సంబంధం, ఏం తెలియదు, ఏం అవసరంలా. గ్లామర్ ఫీల్డ్ ఇది, సినిమా ఫీల్డ్ అనేది గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్ కనుక ఆ గ్లామర్ ఫీల్డ్ మీద ఒక రాయి వేసామనుకో, ఇక మొత్తం మన పేరు పాపులర్ అయిపోతే మనం ముందుకు వచ్చేస్తాం. కేవలం వాళ్ళని స్వయం ప్రకాశం లేని సన్నాసులు, స్వయం ప్రకాశం లేని వెధవలు, ఆ ముండమోపులు, వాళ్ళ ప్రకాశం కోసమని సినిమా ఫీల్డ్ను వాడుకుంటున్నారు అంతే. సినిమా ఫీల్డ్ వాడుకుంటాం, తద్వారా వాళ్ళు పాపులర్ అవ్వటం. ఈ దౌర్భాగ్య చింతనతో ఆ దౌర్భాగ్యులు చేసే పని. అందుకని వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు ఈ సోషల్ మీడియాలో ఇలా చేసేవాళ్ళు. దాన్ని మంచిగా వాడేవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ దౌర్భాగ్యంగా వాడే నీచులు వీళ్ళు అలాగే వాడతారు. ఇక నీచులు ఎక్కడ అరికట్టగలం మనం? నీచులు అది పెంట, ఆ పెంట మీద రాయేస్తే మొహం అంతా చిందుద్ది. అందుకని మనం దూరంగా ఉంటాం, ఈ దరిద్రం అని. కానీ ఈ స్టేజ్ వచ్చినాక దూరం ఉండకూడదు. మనం ఇలా ఉండటం వల్లే వాళ్ళకి అలుసైపోయింది. ఎవడి మీద మనం వాడు ఏం మాట్లాడినా ఏం చేసినా మనం ఏం మాట్లాడకుండా వదిలేస్తున్నా కనుక ఉంది. కాదు, ఇప్పుడు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి అనేది ఇప్పుడు నాగార్జున తీసుకున్నాడు. అందరూ సపోర్ట్ ఉన్నారు, ఇండస్ట్రీ మొత్తం జరుగుద్ది. వాళ్ళకి చెప్పబెట్టి జరుగుతుంది. ఇక మీదట మళ్ళీ ఎవరు కూడా సాహసించరు, ఎవరు కూడా సినిమా వాళ్ళ మీద ఆధారాలు లేకుండా పిచ్చి వాగడానికి అవకాశం ఉండదు. అలాంటి యాక్షన్ జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.